హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వే టు ఫ్యూచర్. ఈ వీడియోలో నేను ap-ecet 2023కి ఎవరు ఎలిజిబుల్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనలో చాలామందికి ఈ ఇయర్ జరిగిన ఈసెట్ ద్వారా మంచి కాలేజెస్లో సీట్స్ రాలేదు. దానివల్ల మనం చాలా టెన్షన్ పడుతున్నాం. అలానే మనకు వచ్చిన ఏదో కాలేజ్లో జాయిన్ అవ్వాలా వద్దా, లేదంటే 2023లో ఈసెట్ రాయవచ్చా లేదా అన్నది ఒక కన్ఫ్యూజన్గా ఉంది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ap-ecet 2023కి డిప్లొమా ఏ ఇయర్లో ఫినిష్ చేసిన వారైనా ఎలిజిబుల్ అయినట్టే. ఈ ఈసెట్ ఎగ్జామ్ మనం రాయాలంటే ఖచ్చితంగా డిప్లొమా పాస్ అయి ఉండాలి. డిప్లొమాలో ఏ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అండ్ మీరు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. అలానే ఏపీ వాళ్ళే అయి ఉండాలి. ఒకవేళ అదర్ స్టేట్స్ వాళ్ళు అయితే వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్తో ఈసెట్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో మంచి సీట్ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఒక టాప్ 20 కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఒకవేళ అప్పటికి మీకు నచ్చిన కాలేజీలో సీట్ రాకపోతే అప్పుడు మీరు ఈసెట్ నెక్స్ట్ ఇయర్లో రాయాలో వద్దా అన్నది ఆలోచించుకోండి. మీకు ఒకవేళ ఏదో ఒక పర్ఫెక్ట్ కాలేజ్లోనే సీట్ కావాలనుకుంటే ఈసెట్ 2023 కోసం వెయిట్ చేయండి. మీరు ఈ ఇయర్ రాసిన ఈసెట్ ర్యాంక్తో నెక్స్ట్ ఇయర్ కౌన్సిలింగ్ పెట్టడానికి వీలు కాదు. మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈసెట్ రాసి అప్పుడు వచ్చిన ర్యాంక్ ద్వారానే ఈసెట్ కౌన్సిలింగ్కి అప్లై చేయడానికి అవుతుంది. మీరు ఈ ఇయర్ రాసిన ఈసెట్ ఎగ్జామ్తో అంతలా సాటిస్ఫై కాకపోతే ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఈసెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఇన్స్టాగ్రామ్కి లేదా నా మెయిల్కి మెసేజ్ చేయండి. ఒకవేళ ఆ రెండు వీలు కాకపోతే కింద కమెంట్స్లో మీ యొక్క డౌట్స్ని నన్ను అడగవచ్చు. ఈ 5 days నేను దీనికి సంబంధించి రీసెర్చ్ చేయడం వల్ల ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. ఇప్పటి నుంచి డైలీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరంతా నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.